అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు మనం ముఖ్యంగా మన గంటావూరు వైఎస్ఆర్ కాలనీ నందు మన 5వ వార్డులో కనమ గంగమ్మ జాతర ఆహ్వానం ప్రతి ఒక్కరికి పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క గంగమ్మ భక్తులకి ఆహ్వానిస్తున్నాము. ఈ నెల 4వ తేదీన శనివారం గంగమ్మ సాటు కార్యక్రమం అనేది ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో నిర్వహిస్తాము. అలాగే 13వ తేదీ కనమ సిరుసు మెరీని జరుగుతుంది. అలాగే 14 అమ్మవారి విశ్వరూప దర్శనం ఇక్కడ భక్తులకు అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే 15 అమ్మవారు జలది కార్యక్రమం జరుగుతుంది. దీనికి అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మన వైఎస్ఆర్ కాలనీలో గంగ జాతర అనేది కూడా బాగా చేశారు. అలాగే మన బీసీ కాలనీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఎందుకంటే భక్తులందరికీ కూడా ఈ గంటావూరిని చల్లగా చూడాలనేసి, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలనేసి ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి కటాక్షించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు మన వైఎస్ఆర్ కాలనీలో ఇక్కడున్న మన ప్రజలైతే ఏంటి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గోవిందన్న, జయరామన్న కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ సహాయపడుతున్న మన మురుగా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మన వార్డులో ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ జరగడం చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పలమనేరు మండలం వైఎస్ఆర్ నగర్, గంటావూరు వైఎస్ఆర్ నగర్ మనకి ఇప్పుడు కనమ గంగమ్మ జాతర ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది. అలాంటి ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఫస్ట్ ఇది 4వ తేదీ అమ్మవారు షాట్ పెడతారు నైట్ 12 గంటలకి. 13/4/2026 అమ్మవారు సిరుసు మెరువిన ఉంటుంది. 14/4/2026 అమ్మవారు విశ్వరూపం ఉంటుంది. 15/4/2026 అమ్మవారు జల్దీ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు, చుట్టుపక్కల ఉండే విలేజ్ వాళ్ళు, ఈడ వైఎస్ఆర్ నగర్ ఉండేవాళ్ళు, గంటావూరులో ఉండేవాళ్ళు, పలమనేరు ఉండేవాళ్ళు, ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మాలయ కమిటీ తరఫున కోరుతున్నాం. వైఎస్ఆర్ గ్రామస్తుల తరఫున అందరికీ, మా కమిటీ మెంబర్స్ తరఫున, ఈ మీడియా సోదరులకు అందరికీ మా గంగ పండుగను అందరికీ తెలియపరిచేలా సహాయం చేస్తున్నందుకు మీకు మా నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 13వ తారీఖు 4వ తేదీ 4వ నెల 2026వ తేదీన శ్రీ కనమ గంగమ్మ జాతర కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాటు మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీ అమ్మవారి సిరుసు మెరుగు ఉంటుంది. 14వ తేదీ అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది. 15వ తేదీ జల్దీ కార్యక్రమం జరుగుతుంది. అందువలన మాకు సహకరించినటువంటి మా గ్రామస్తుల తరఫున మాకు సహకరించినటువంటి 5వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా శ్రీధరను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మాకు మా వెన్నుంటూ ఉన్నటువంటి ఏదో విన్నవించుకొని, అన్న మాకు మేము ఉంటాము, మా వెన్నుంటూ మీరు మాకు సహాయం చేయాలని అడిగినాము. అది మా మాటని ఆయన విన్నవించి వచ్చి మేము ఉంటాము, మీరు మీ చేత మీరు చేయండి, అందరూ కలిసి చేద్దామనేసి ముందు నడిపిస్తున్నాడు. అందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అదే పండగ జాతరలోనే మేమే చేసుకోవడం కాదు, అందరూ మన చుట్టుపక్కల గ్రామస్తులు అయినటువంటి అందరూ అన్నదమ్ములు మరి మన ముందు అందరూ వచ్చి బీసీ కాలనీ కావచ్చు, గంటావూరు కావచ్చు, పలమనేరు కావచ్చు, మన పలమనేరు నియోజకవర్గం అందరూ కూడా మన అన్నదమ్ములు మారిని వచ్చి ఇక్కడ మన గంగమ్మని జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని మేమందరూ మా కమిటీ తరఫున, కనమ గంగమ్మ కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం.